ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మన పిల్లల కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేయాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తాం. ఇంకో పక్క ప్రతిపక్షంగా చెప్పబడే గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీజం వైపు ప్రోత్సహిస్తూ, యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ, గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయిపోయిందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేయటం కాదు. జనరల్గా ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ఏ రాజకీయ పార్టీలైనా సరే సమాజంలో ఎవరు ప్రజల కోసం కష్టపడతారో, ప్రజలకి మంచి చేయటానికి తాపత్రయపడతారో అటువంటి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే వాతావరణం ఇన్ని దశాబ్దాలు కూడా మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కానీ ఈరోజు గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలంటే అరాచకాలు సృష్టించి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి, విధ్వంసాలని, కులాల మధ్య తగాదాలని ప్రోత్సహించి సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే వాళ్ళే గుర్తింపు పొందే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు. ప్రతి మనిషి కూడా ఇది ఘోరం, నేరం అని భావించినా కూడా ఎక్స్ వేదికగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఒక బురద జల్లేసి అధికార పార్టీ మీద రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది, అది కరెక్టా కాదా అనే వివక్షత లేకోకుండా, విచక్షణ జ్ఞానం లేకోకుండా, మన పార్టీ వాడు ఏం చేసినా సరే అది ఒప్పే అని చెప్పేసే విధంగా ఎక్స్ వేదికగా చేసుకుని రాజకీయ కక్ష అని చెప్పేసి తప్పించుకోవటానికి, రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. తప్పు చేసి దొరికిపోయాక బాధితుడిగా ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రజల్ని బాధితుడు గుర్తింపు తీసుకొచ్చి ప్రజల్ని మళ్ళీ మోసం చేయటానికి ప్రయత్నం చేయటం, ఇది చాలా ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ మూలంగా మరి జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎంతో అనుభవజ్ఞం కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి అరాచక శక్తుల్ని కోకటి వేళ్లతో పెకిలించి వేస్తా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక అలజడి, అంటే ఈ పార్టీకి రోజు ఏదో ఒక అలజడి వాతావరణం ఉంటే కానీ ఆయన నిద్రపోడేమో అనిపిస్తూ ఉంది. మొన్న ఒక పేదవాడు, నిరుపేదవాడు, గొర్రెల కాపరి, ప్రపంచంలో దేశాలన్నీ కూడా సగటు వయసును ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి రీసెర్చ్ అంతా జరుగుతూ ఉంటే, కొన్ని దేశాల్లో 80 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంది, కొన్ని దేశాల్లో 70 సంవత్సరాలు ఉంది. దీన్ని ఇంకా ఏ విధంగా పెంచాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడు 44 సంవత్సరాలు బతికితే చాలు, 44 సంవత్సరాలకు చనిపోతే ఏమైపోయింది అనే భావన ప్రకటించాడంటే ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏమిటి, ఆలోచన పరిస్థితి ఏమిటో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. ఆ నాయకుడికి పేదవాడి ప్రాణం పట్ల ఉన్న విలువ ఏంటో కూడా ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
మళ్ళీ నిన్న సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే